నామానికి మహిమ కలుగును కాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అను ఏ ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలా ఎలా ఉన్నారండి? బాగున్నారా? నిన్నటి దినమంతా ఆశీర్వాదకరంగా నడిచిందా? మీరు తలపెట్టిన కార్యాలలో దేవుడు కృప తోడై ఉందా? నిన్నటి దినం మీ వృత్తిలో, మీ వ్యాపారంలో దేవుడు ఆశీర్వాదకరంగా నడిపించారా? అందరూ క్షేమకరంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నారు. నిజంగా అనేక మందికి లేని ఈ గొప్ప భాగ్యాన్ని అల్పులమైన మనల్కి దేవుడు ఇది అనుగ్రహించాడు కాదు? అవును ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మరొక దినము అనేది చూడడం అంటే గొప్ప భాగ్యమే అని మనం ఎరగాలి. మీరు అనుకోవచ్చు, అనయా లేకపోతే దైవజనుడా ఉదయకాలమే లేచాం, మరొక దినము చూసాం, దాన్ని బట్టి సంతోషమే, కానీ మా ముందు చాలా ప్రశ్నలు, సవాళ్ళు, సమస్యలు ఉన్నాయండి, వాటిని బట్టి కృంగిపోతున్నాము అని ఒకవేళ అనుకుంటున్నారేమో. ప్రియదేవుని బిడ్డలారా, సమస్యలు, శ్రమలు క్రైస్తవ జీవితంలో సహజము అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవ జీవితంలో శ్రమలు రాకుండా, ఇబ్బందులు రాకుండా ఉండవు. అది కొన్నిసార్లు ఆర్థికం అవ్వచ్చు, కొన్నిసార్లు కుటుంబపరం అవ్వచ్చు, కొన్నిసార్లు ఆధ్యాత్మిక సమస్యలు కావచ్చు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. తాళం తయారు చేసేవాడు ఉంటారు కదా, ఆ తాళం కప్పని తయారు చేసిన వాడు ఆ తాళం కప్పని ఒకటే తయారు చేసి ఊరుకుంటాడా? లేకపోతే ఆ తాళాన్ని కప్పతో పాటు ఆ కీచైన్ని కూడా తయారు చేస్తాడా? తాళం కప్పతో పాటు కీచైన్ కూడా తయారు చేస్తాడు కదా. అవును, ఎందుకంటే ఈ తాళం కప్ప తయారు చేసిన తర్వాత దాని కీచైన్ లేకపోతే నిష్ప్రయోజనమే. అది తాళం వేయడానికి పనిచేయదు, తీయడానికి పనిచేయదు. అలాగే దేవుని సందులో ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది, పరిష్కారం లేకుండా ఉండదు. దేవుడు ప్రతి సమస్య వెనక ఒక పరిష్కారాన్ని దాచి ఉంచుతాడని వాక్యం చెప్తుంది. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయములో 13వ వచనం నుండి, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనయ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగు చేయను. విన్నరా? శోధనతో కూడా తప్పించుకొను మార్గమును ఆయన కలుగు చేస్తాడు. అవును, ఈరోజు శోధన, సమస్య ముందు శోధనే కనబడుతుంది, ఇబ్బంది కనబడుతుంది, సవాలే కనబడుతుంది తప్ప ప్రస్తుతానికి ఈరోజు ఆ పరిష్కారాన్ని కనబడట్లేదేమో ఎలాగా అని ఒకవేళ కృంగిపోతున్నావేమో. ఎటు చూచిన సమస్యలే కనబడుతున్నాయి తప్ప దానికి పరిష్కారం కడుచూపు మేర కనబడట్లేదేమో. సో అలాంటప్పుడు ఎలాగ నేను నడవాలి, అలాంటప్పుడు ఎలా ముందుకు కొనసాగాలి అని అనుకుంటున్నావా? ఎలాంటప్పుడు ఎలా నమ్మాలని అనుకుంటున్నావా? నమ్ము ప్రియ బిడ్డలారా, వాక్యం చెప్తుంది, వాక్యం సత్యము. శోధనతో పాటు తప్పించుకునే మార్గం కూడా దేవుడు ఇస్తానంటున్నాడు. తప్పించుకునే మార్గం ఇస్తాడు దేవుడు. ఎదురు చూడు, ఒకరోజు దేవుడే ఆ మార్గం దగ్గర నేను తీసుకెళ్తాడు. దేవుడే ఆ మార్గాన్ని నీకు బయలుపరుస్తాడు. ఆ కాలము, ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, దేవుడు నిన్ను విడిపిస్తాడు. అవును ప్రియ బిడ్డలారా, ఒక ఆర్టికల్ నేను చదివాను, అది మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఒక కప్ప అంటుందంట మిగతా కప్పలతో, నేను ఆ చెట్టు ఎక్కేస్తాను, ఇక్కడ నీటిలో ఉండను అని అన్నదంట. వెంటనే కప్పలన్నీ అబ్బో వద్దు 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 అని సరే ఈ కప్ప ఎక్కడం ప్రారంభించిందంట. వెనకాతల నుంచి మిగతా కప్పలన్నీ వద్దు, పడిపోతావు, వద్దు అని తిట్టి వాళ్ళు తిడుతున్నారంట. నిరుత్సాహపడిచే వాళ్ళు నిరుత్సాహపడుతున్నారు. చాలా రకాలుగా చుట్టూ అనేక కప్పలు వచ్చి ఎక్కుతున్న కప్పని చాలా మాటలు అంటున్నాయంట. ఆ మాటలు అంటూ ఉన్నా, తిడుతున్నా వాళ్ళు తిడుతూ ఉన్నా, నిరుత్సాహంగా మాట్లాడే వాళ్ళు నిరుత్సాహంగా మాట్లాడుతూ ఉన్నా, గేలి చేసేవారు గేలి చేస్తున్నా, అరుతున్నవారు అరుతున్నా, ఈ కప్ప మాత్రం ఎక్కడ మారలేదంట, మొత్తం మీద పైకి ఎక్కేసిందంట. ఎలాగెక్కేసింది?
ఈ కప్ప ఎక్కినప్పుడు ఎంతమంది మిగతా కప్పలన్నీ కూడా వద్దు 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 అంటుంటే ఇది వాటి మధ్య వాళ్ళు తిడుతూ ఉన్నా నిరుత్సాహపరుచున్నా ముందుకెళ్ళిపోయిందంటే కారణం ఏంటి తెలుసా? ఈ ఎక్కిన కప్ప చెవిటి కప్ప అంట. వీళ్ళందరూ వద్దు 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 అని అంటుంటే తిడుతుంటే ఈ చెవిటి కప్ప కదా, దీనికి తెలియక వాళ్ళందరూ ప్రోత్సహిస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు నేను ఎక్కడానికి అనుకుందంట. చూసారా? వాళ్ళందరూ నిరుత్సాహపరుస్తూ ఉంటే ఈ కప్ప అనుకుందంట నన్ను ఎక్కడానికి ప్రోత్సహిస్తున్నారు అని చెప్పి ఆ మాటలేవి చెవిలో పడలేదు కాబట్టి, ఆ మాటలేవి వినలేదు కాబట్టి ఎక్కాలనే ధ్యేయంతో ఎక్కేసింది. ఈ మాట వెంటనే ప్రియబిడ్డారా, కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో సమస్యలను అధిగమించే క్రమంలో, కొన్నిసార్లు విశ్వాసములో నెగ్గే క్రమంలో కొన్నిసార్లు చెవిటి వాళ్ళగా ఉండాలి. ఎందుకంటే మనల్ని నిరుత్సాహపరిచేవారు, నువ్వు చేయలేవు అనేవారు, నువ్వు అధిగమించలేవు అనేవారు చుట్టూతో ఉంటారు. వాళ్ళ మాటలు మనం విన్నామా, వాళ్ళ మాటలకు ప్రాధాన్యత ఇచ్చామా, నిరుత్సాహపడిపోతాం, దగ్గలేమండి, గెలవలేమండి, నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవ్వలేవు. కొన్నిసార్లు వారు అంటూ ఉంటారు, కానీ నీ ఆత్మీయ జీవితంలో నీ విశ్వాసాన్ని బట్టి, దేవునితో మాట్లాడుతున్న దానిని బట్టి, నువ్వు ఎరిగిన దాన్ని బట్టి, నువ్వు నమ్మినవాడు నువ్వు ఎరిగిన ఉంటే కనుక నువ్వు సిగ్గుపడవు. కాబట్టి ఆ ఎరిగిన దాని మీద విశ్వాసంతో నువ్వు చెవిటిదానిలాగా ఆత్మీయ విశ్వాసంలో, ఆత్మీయ యాత్రలో, లేకపోతే విశ్వాస ఫలితాన్ని చూడే విషయంలో నువ్వు ఒకవేళ చెవిటిదానిగా అయిపోతే తప్పకుండా నేను అంటాను నువ్వు ఎక్కేస్తావు, అధిగమిస్తావు, తప్పకుండా ప్రతిఫలం పొందుతావు. కాబట్టి ప్రియబిడ్డలారా, ఈ సమస్యల్లో ఎవరైనా నిన్ను ఒకవేళ కృంగతీస్తూ ఉంటే, కృంగతీసే మాటలు మాట్లాడుతూ ఉంటే, ప్రార్థన అంటున్నావు, దేవుడు అంటున్నావు, గుడి అంటున్నావు, కానీ ఇంకా ఎప్పుడు ఈ సమస్య పోతుంది, ఎప్పుడు ఈ రుణబాధల నుంచి బయటకు వస్తావు అని ఒకవేళ మనుషులు కృంగతీస్తూ ఉంటే వాక్యం చెప్తుంది శోధనతో పాటు తప్పించుకునే మార్గం ఉంటుంది. నువ్వు ఎదురు చూడు ఓపికతో, దేవుడు తన కార్యం చేయబోతున్నాడు. ఓకే, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు గొప్ప దేవుడు నాయన, మంచి దేవుడు అయ్యా. మమ్మల్ని ప్రేమించి మరొక దినమిచ్చో ఈ ఉదయ కాలము అయ్యా, ఈ క్లుప్త వర్తమానం వెంటనే ప్రతి ఒక్కరిని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఎవరు ఏ సమస్యల చేత వెనకబడిపోయి కృంగిపోయి నలిగిపోయి నాయన ఇంకా అధిగమించలేవేమోని ప్రభా నిరుత్సాహపడిపోతున్నారేమో ప్రభా అయ్యా, ఒకవేళ బెంగ పెట్టుకున్నారేమో నాయన, దయచేసి వారిని కనికరించి వారిని ధైర్యపరచండి నాయన. నీవు ఉన్నావని, నువ్వు కార్యం చేస్తావని అది నమ్మడానికి సాధించండి. ఆ కప్పు ఎలాగైతే నైనా చెవిడిదాల్లాగా నైనా ఉండి అధిగమించిందో, కొన్నిసార్లు మమ్మల్ని వెనక్కి లాగే మనుషుల మాటలు, మమ్మల్ని నిరుత్సాహపరిచే మనుషుల మాటలు, నువ్వు చేయలేవు అనే మనుషుల మాటలను విషయంలో మేము చెవిటివారమై ఆత్మ సంబంధంగా నువ్వు కార్యం చేయబోతున్నావని విశ్వాసంతో కొనసాగగలిగిన కృప మా బిడ్డలందరికీ దయచేయమని, ఈ దినమంతా వారిని కాపాడమని అయ్యా. నేను ఒకళ్ళు రోగంగా ఎవరన్నారేమో వారిని జ్ఞాపకం చేసుకుని మీరు ముట్టండి, బలహీనలు మీరు ముట్టండి, గర్భఫలంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, చదువుచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన, బలపరచండి, ఎగ్జామ్స్ రాయబోతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, సమస్తమును కొన్ని చేతులకు అప్పగిస్తూ ఏ శ్రమను చిన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.